శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని ఈ 7వ శ్లోకం మనకు భగవంతుడి అతీత స్వరూపాన్ని, కాలానికి అతీతమైన నిత్యతను, పాపనాశక శక్తిని, సర్వమంగళకరత్వాన్ని అత్యంత గంభీరంగా తెలియజేస్తుంది. ముందుగా శ్లోకాన్ని శ్రద్ధగా స్మరించుకుందాం. అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతస్త్రికకుబ్ధామా పవిత్రం మంగళం పరం. ఈ శ్లోకంలో మొత్తం 9 నామాలు ఉన్నాయి. అగ్రాహ్యః శాశ్వతః కృష్ణః లోహితాక్షః ప్రతర్దనః ప్రభూతః త్రికకుబ్ధామా పవిత్రం మంగళం పరం. ఇప్పుడు ఈ శ్లోకంలోని ఒక్కొక్క నామాన్ని సులభంగా అర్థం చేసుకుందాం. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 55వ నామం అగ్రాహ్యః. భగవంతుడు మనకు ఎందుకు కనిపించడు, ఆయనను మనం ఎందుకు పట్టుకోలేము అనే ప్రశ్నలకు ఈ నామం సమాధానం చెబుతుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన లోతైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, ఇంద్రియాలకు అందనివాడు. శంకరాచార్యుల వారు చక్షురాది జ్ఞానేంద్రియైః న గ్రాహ్యః ఇతి అగ్రాహ్యః అని వివరించారు. అగ్రాహ్య అంటే గ్రహించడానికి వీలులేనివాడు అని అర్థం. మన కళ్ళు రంగులను, రూపాలను చూడగలవు, మన చెవులు శబ్దాలను వినగలవు. కాని భగవంతుడికి ఒక నిర్దిష్టమైన రంగు కానీ, రూపం కానీ, శబ్దం కానీ లేవు. ఆయన భౌతికమైన వస్తువు కాదు. అందుకే మన పంచేంద్రియాల ద్వారా ఆయనను మనం పట్టుకోలేము లేదా గ్రహించలేము. రెండవ అర్థం, మనస్సుకి, బుద్ధికి అతీతమైనవాడు. మనం ఒక విషయాన్ని ఆలోచన ద్వారా అర్థం చేసుకుంటాం, కాని పరమాత్మ ఆలోచనలకు కూడా అందనంతటివాడు. యతో వాచో నివర్తంతే అని ఉపనిషత్తులు చెబుతున్నాయి. అంటే మాటలు మరియు మనస్సు ఆయనను చేరలేక వెనుతిరుగుతాయి. ఆయన ఒక వస్తువులా మన చేతికి దొరకడు, ఒక సిద్ధాంతంలా కేవలం తర్కానికి చిక్కడు. మూడవది, కేవలం భక్తికే లొంగేవాడు. ఆయన అగ్రాహ్యుడు అంటే ఎవరికీ దొరకడు అని కాదు. ఆయన ఇంద్రియాలకు దొరకడు కాని పరిశుద్ధమైన హృదయానికి దొరుకుతాడు. అహంకారంతో, పాండిత్యంతో ఆయనను గ్రహించలేము. కాని ప్రేమానురాగాలతో, శరణాగతితో ఆయనను మన హృదయంలో బంధించవచ్చు. యశోదమ్మ పరమాత్మను తాడుతో కట్టాలని చూసినప్పుడు ఆయన దొరకలేదు, కాని ఆమె ప్రేమని చూసి కట్టించుకున్నాడు. స్వామీ, అగ్రాహ్య, నీవు ఇంద్రియాలకు అందనివాడివైనా నా హృదయానికి అత్యంత దగ్గరగా ఉన్నావు. నిన్ను తర్కంతో వెతకడం మాని భక్తితో సేవించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఉన్న గర్వం తగ్గి వినయం పెరుగుతుంది. ఓం అగ్రాహ్యాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 56వ నామం శాశ్వతః. భగవంతుని తత్వాన్ని వర్ణించే అతి ముఖ్యమైన పదాలలో ఇది ఒకటి. శాశ్వతము అంటే ఏమిటో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో దీనిని ఎలా వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, ఎల్లప్పుడూ ఉండువాడు. శంకరాచార్యుల వారు సర్వదా భవతీతి శాశ్వతః అని వివరించారు. అంటే అన్ని కాలాల్లోనూ ఉండేవాడు అని అర్థం. లోకంలో ప్రతి వస్తువుకు ఒక సమయం ఉంటుంది. ఒక వస్తువు ఈరోజు ఉంటే రేపు ఉండదు. కాని పరమాత్మ అలా కాదు. ఆయన భూతకాలంలో ఉన్నాడు, వర్తమాన కాలంలో ఉన్నాడు, భవిష్యత్తులోనూ ఉంటాడు. ఆయన ఉనికికి అంతం లేదు. రెండవ అర్థం, వినాశనం లేనివాడు. సాధారణంగా ఏదైనా ఒక వస్తువు కాలక్రమేణా అరిగిపోతుంది లేదా దాని శక్తి తగ్గిపోతుంది. కాని శాశ్వతుడైన పరమాత్మలో ఎటువంటి తరుగుదల ఉండదు. ఆయన ఎప్పుడూ పరిపూర్ణంగానే ఉంటాడు. అవినాశీవా అరే అయమాత్మ అని ఉపనిషత్తు చెబుతోంది. అంటే ఈ ఆత్మ లేదా పరమాత్మ ఎన్నటికీ నశించనిది. ప్రపంచం ప్రళయంలో మునిగిపోయినా ఆయన మాత్రం అలాగే మిగిలి ఉంటాడు. మూడవది, మారని సత్యం. శాశ్వతః అంటే మార్పు లేనివాడు అని కూడా అర్థం. మేఘాలు వస్తుంటాయి, పోతుంటాయి. కాని ఆకాశం శాశ్వతంగా ఎలా ఉంటుందో, మన జీవితంలో సుఖదుఖాలు, లాభనష్టాలు మారుతున్నా మనలో ఉన్న దైవత్వం మాత్రం శాశ్వతంగా సాక్షిగా ఉంటుంది. మనం అశాశ్వతమైన వస్తువుల వెంట పడకుండా శాశ్వతమైన భగవంతుణ్ణి నమ్ముకుంటే
మనకు నిజమైన భద్రత లభిస్తుంది. స్వామి, శాశ్వత, నీవు మాత్రమే స్థిరమైన వాడివి. ఈ మారుతున్న ప్రపంచంలో నా మనసు కలత చెందకుండా శాశ్వతమైన నీ తత్వంపై భక్తిని పెంచుకునేలా నన్ను అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనలో ఉన్న అభద్రతాభావం తొలగిపోయి అమితమైన ధైర్యం కలుగుతుంది. ఓం శాశ్వతాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 57వ నామం కృష్ణ. ఈ నామం వినగానే మనకు నీలమేఘశ్యాముడైన దేవకీనందనుడు గుర్తుకు వస్తాడు. అయితే ఈ పేరుకు ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థాలను శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో అద్భుతంగా వివరించారు. వాటినిప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సదానంద స్వరూపుడు. శంకరాచార్యుల వారు మహాభారతంలోని ఒక శ్లోకాన్ని ఉదహరిస్తూ దీనిని వివరించారు. కృషిర్భూవాచకః శబ్దో నశ్చ నిర్వృతివాచకః. ఇందులో కృష అంటే ఉనికి లేదా సత్యము అని, నా అంటే ఆనందము అని అర్థం. ఈ రెండింటి కలయికే కృష్ణ. అంటే ఎల్లప్పుడూ ఆనందస్వరూపుడై ఉంటూ తనను నమ్ముకున్న వారికి పరమానందాన్ని ప్రసాదించేవాడు అని అర్థం. ఆయన భక్తుల హృదయాల్లో ఆనందాన్ని పండిస్తాడు. రెండవ అర్థం ఆకర్షించేవాడు. కృష్ణ అంటే ఆకర్షించేవాడు. కర్షతి ఇతి కృష్ణః. అయస్కాంతం ఇనుమును ఎలా ఆకర్షిస్తుందో భగవంతుడు తన సౌందర్యంతో, గుణాలతో, లీనలతో సమస్త ప్రాణుల మనసులను తన వైపుకు ఆకర్షించుకుంటాడు. మనలోని అజ్ఞానాన్ని లాగివేసి, అంటే కర్షణ చేసి జ్ఞానాన్ని నింపేవాడు ఆయనే. అందుకే ఆయన అందరికీ ప్రియమైనవాడు. మూడవది నలుపు వర్ణము కలవాడు. భౌతిక రూపం పరంగా చూస్తే కృష్ణ అంటే నలుపు లేదా మేఘవర్ణము అని అర్థం. గంభీరమైన నీలమేఘంలా ఉండి భక్తులపై కరుణారసాన్ని వర్షించేవాడు కాబట్టి ఆయన కృష్ణుడు. అలాగే వ్యాస మహర్షి కృష్ణద్వైపాయనుడు కూడా విష్ణు అంశసంభూతుడే కాబట్టి ఈ నామం ఆయనను కూడా సూచిస్తుంది. స్వామి కృష్ణ, చంచలమైన నా మనస్సును నీవైపుకు ఆకర్షించుకో. బాహ్య ప్రపంచంలోని అశాశ్వతమైన ఆనందాల వెంట పడకుండా శాశ్వతమైన నీ సదానంద స్థితిని పొందేలా నన్ను దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనస్సు నిర్మలమై భగవంతునిపై అమితమైన ప్రేమ కలుగుతుంది. ఓం కృష్ణాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 58వ నామం లోహితాక్షః. భగవంతుని నేత్ర సౌందర్యాన్ని, ఆయన గంభీరతను ఈ నామం అద్భుతంగా ఆవిష్కరిస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా ఎర్రని తామర రేకుల వంటి కన్నులు కలవాడు. శంకరాచార్యుల వారు లోహితే అక్షిణీ అస్య ఇతి లోహితాక్షః అని వివరించారు. లోహిత అంటే ఎరుపు రంగు, అక్షి అంటే కన్నులు. భగవంతుని కన్నులు తెల్లగా ఉండి వాటి చివరలు ఎర్రని తామర రేకుల వలె అత్యంత సుందరంగా ప్రకాశిస్తుంటాయి. ఇది ఆయన సౌందర్యానికి మరియు దయాసముద్రానికి గుర్తు. భక్తులను చూసేటప్పుడు ఆయన కన్నులు కరుణతో ఆ రంగును సంతరించుకుంటాయి. రెండవ అర్థం క్రోధాగ్నిని సూచించే కన్నులు. దుష్టశిక్షణ చేసేటప్పుడు, అంటే ధర్మానికి హాని కలిగించే రాక్షసులను సంహరించేటప్పుడు ఆయన కన్నులు ఆగ్రహంతో ఎర్రబడతాయి. ఉదాహరణకు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుని సంహరించే సమయంలో ఆయన కన్నులు నిప్పులు చెరుగుతున్నట్లుగా, అంటే లోహితాక్షుడిగా మారాయి. అంటే ఆయన దయగలవాడే కాదు, ధర్మరక్షణ కోసం అవసరమైతే రౌద్రాన్ని ప్రదర్శించే వీరుడు కూడా. మూడవది సూర్యచంద్రాగ్ని స్వరూపుడు. ఆధ్యాత్మికంగా సూర్యుడు మరియు అగ్ని లోహిత వర్ణంలో, అంటే ఎర్రంగా ప్రకాశిస్తారు. సృష్టికి వెలుగును, వేడిని ఇచ్చే కన్నులు కలవాడు కాబట్టి ఆయనను లోహితాక్షుడు అంటారు. ఆయన దృష్టి పడటం వల్లనే ఈ జగత్తు చైతన్యవంతమవుతోంది. మన లోపల ఉన్న అజ్ఞానమనే చీకటిని తన తేజస్సుతో దహించివేసే జ్ఞాననేత్రం ఆయనది. స్వామి లోహితాక్ష, నీ కరుణా నేత్రాలతో నన్ను కాపాడు. నీ దివ్యమైన చూపు నాపై పడితే
నా కష్టాలన్నీ పటాపంచలవుతాయి. నా మనస్సులోని మాలిన్యాన్ని నీ జ్ఞాననేత్రంతో తొలగించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల నేత్ర సంబంధిత సమస్యలు తొలగడమే కాకుండా భగవంతుని రక్షణ లభిస్తుందనే నమ్మకం కలుగుతుంది. ఓం లోహితాక్షాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 59వ నామం ప్రతర్దనః. ఈ నామం భగవంతుని యొక్క శక్తిని మరియు ప్రళయకాలం నాటి ఆయన గంభీరమైన బాధ్యతను తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అర్థాలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సంహారకుడు. శంకరాచార్యుల వారు ప్రతర్ధనం ప్రళయే భూతానాం కరోతీతి ప్రతర్దనః అని వివరించారు. తర్ధన అంటే హింసించడం లేదా నాశనం చేయడం అని అర్థం. ప్రళయకాలంలో ఈ సమస్త జీవరాశిని తిరిగి తనలోకి లయం చేసుకునేవాడు కాబట్టి ఆయన ప్రతర్ధనవు. సృష్టిని చేసినవాడే కాలం ముగిసాక దానిని ఉపసంహరించుకుంటాడు. ఇది భగవంతుని లయాకారక శక్తిని సూచిస్తుంది. రెండవ అర్థం శత్రు సంహారకుడు. దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం పరమాత్మ అవతారాలు ఎత్తినప్పుడు అధర్మాన్ని అనుసరించే శత్రువులను దండించి వారిని నాశనం చేస్తాడు. అందుకే భక్తులకు కీడు చేసేవారి పాలిట ఆయన ప్రతర్ధనుడు, అంటే శత్రువుల గర్వాన్ని అణచివేసే వీరుడు అని అర్థం. మూడవది దుఃఖాలను రూపుమాపేవాడు. ఆధ్యాత్మికంగా చూస్తే భక్తుల హృదయాల్లో ఉన్న అజ్ఞానాన్ని, భయాన్ని, బాధలను నశింపచేసేవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. మన జీవితంలోని అడ్డంకులను తర్దనం అంటే విచ్ఛిన్నం చేసి మనకు సుగమమైన మార్గాన్ని చూపిస్తాడు. స్వామి ప్రతర్దన, నాలో ఉన్న అరిషడ్వర్గాలననే శత్రువులను సంహరించు, నా మనస్సులోని అజ్ఞానాన్ని తొలగించి నీ జ్ఞానాన్ని ప్రసాదించు, లోకానికి హాని కలిగించే దుష్టశక్తుల నుండి మమ్మల్ని ఎప్పుడూ రక్షించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల భయం తొలగిపోయి మానసిక బలం కలుగుతుంది. ఓం ప్రతర్ధనాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 60వ నామం ప్రభూతః. ఈ నామం భగవంతుని యొక్క వైభవాన్ని మరియు ఆయన సంపూర్ణత్వాన్ని తెలియజేస్తుంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికిచ్చిన విశిష్టమైన వివరణలను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా సర్వశ్రేష్ఠుడు. శంకరాచార్యుల వారు జ్ఞానైశ్వర్యాదిభిగుణైః ప్రకాశత ఇతి ప్రభూతః అని వివరించారు. ప్రభూత అంటే గొప్పవాడు లేదా శ్రేష్ఠుడు అని అర్థం. భగవంతుడు జ్ఞానం, ఐశ్వర్యం, శక్తి, బలము, వీర్యము మరియు తేజస్సు అనే 6 గుణాలతో నిండి ఉంటాడు. ఈ గుణాలన్నీ ఆయనలో పరిపూర్ణంగా ఉంటాయి కాబట్టి ఆయన ప్రభూతుడు. రెండవ అర్థం అత్యంత సమృద్ధి గలవాడు. సాధారణంగా ఎవరి దగ్గరైనా ఏదో ఒక వస్తువు తక్కువగా ఉండవచ్చు, కాని పరమాత్మ దగ్గర అన్నీ సమృద్ధిగా ఉంటాయి. ఆయన అనంతమైనవాడు. ఆయన ఇచ్చే దయ కాని, సంపద కాని, జ్ఞానం కాని ఎన్నటికీ తరగవు. అందుకే ఆయనను సమృద్ధికి నిలయమైన వానిగా ప్రభూతః అని పిలుస్తాం. మూడవది పుట్టుకలేనివాడు. మరొక ఆధ్యాత్మిక అర్థం ప్రకారం ప్ర అంటే విశేషంగా, భూత అంటే ఉన్నవాడు, అంటే ఈ ప్రపంచం పుట్టకముందే విశేషమైన రీతిలో ఉన్నవాడు అని అర్థం. లోకంలోని ప్రాణులన్నీ కర్మల వల్ల పుడతాయి, కాని భగవంతుడు తన సంకల్పం ద్వారా మాత్రమే వ్యక్తమవుతాడు. ఆయన ఉనికి స్వయం సిద్ధమైనది. స్వామీ ప్రభూత, నీవు అన్నిటిలోనూ శ్రేష్ఠుడివి, సమస్త గుణాలకు నిలయానివి. నాలో ఉన్న లోపాలను తొలగించి నీ జ్ఞానంతో నా హృదయాన్ని సమృద్ధిగా నింపు. ఎల్లప్పుడూ నీ వైభవాన్ని స్మరించే భాగ్యాన్ని నాకు ప్రసాదించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు భగవంతుని అనంతమైన శక్తిపై నమ్మకం కుదురుతుంది. ఓం ప్రభూతాయ నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 61వ నామం త్రికకుబ్ధామ. వినడానికి కొంత క్లిష్టంగా అనిపించినా ఈ నామంలో అద్భుతమైన అర్థం దాగి ఉంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామాన్ని ఎలా వివరించారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా 3 దిక్కులకు ఆధారమైనవాడు.
శంకరాచార్యులవారు తిస్రః కకుభో ధామా అస్య ఇతి త్రికకుబ్ధామ అని వివరించారు. అంటే 3, కకుభ అంటే దిక్కులు, పై దిక్కు, క్రింది దిక్కు మరియు మధ్య ఉన్న దిక్కు, ధామ అంటే ఆశ్రయం లేదా ఆధారం, అంటే ఊర్ధ్వ పైన, అధో క్రింద మరియు మధ్యలోకాలకు ఆయనే ఆధారభూతుడు. ఈ సమస్త విశ్వానికి పైన, క్రింద, మధ్యన వ్యాపించి ఉన్న ఏకైక శక్తి ఆ పరమాత్మే. రెండవ అర్థం త్రివిక్రమ అవతార స్ఫూర్తి. ఈ నామాన్ని విశ్లేషిస్తే మనకు వామనావతారం గుర్తుకు వస్తుంది. భగవంతుడు త్రివిక్రముడిగా ఎదిగి తన 3 అడుగులతో భూమిని, ఆకాశాన్ని మరియు పాతాళాన్ని కొలిచాడు. అలా 3 లోకాలను తన ఆధీనంలోకి తీసుకుని వాటికి రక్షకుడిగా మారాడు కాబట్టి ఆయనను త్రికకుబ్ధామ అని పిలుస్తారు. మూడవది 3 ధామముల స్వరూపం. వేదాల ప్రకారం ఆయన 3 తేజస్సులకు, అంటే అగ్ని, సూర్యుడు, చంద్రుడు అనేవాటికి నిలయం, లేదా జాగ్రత్ మెలకువ, స్వప్న కళ, సుషుప్తి గాఢనిద్ర అనే 3 అవస్థలకు అతీతమైన 4వ స్థితి, అంటే తురీయ స్థితిలో ఉండేవాడు అని కూడా అర్థం చెప్పుకోవచ్చు. ఈ 3 అవస్థలలోనూ సాక్షిగా ఉండి మనల్ని నడిపించేవాడు ఆయనే. స్వామి, త్రికకుబ్ధామ, సర్వదిక్కులా వ్యాపించి ఉన్న నీవు నాకు దిక్కుతోచని స్థితిలో మార్గదర్శిగా ఉండు. 3 లోకాలను పరిపాలించే నీవు నా మనస్సును కూడా నీ నియంత్రణలో ఉంచుకుని నన్ను సరైన దారిలో నడిపించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని స్మరించడం వల్ల మనకు అన్ని దిక్కుల నుండి రక్షణ లభిస్తుంది. ఓం త్రికకుబ్ధాంనే నమః. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలోని 62వ నామం పవిత్రం. ఈ నామం భగవంతుని యొక్క అనంతమైన శుద్ధతను తెలియజేస్తోంది. శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో ఈ నామానికి ఇచ్చిన అద్భుతమైన వివరణను ఇప్పుడు సరళంగా తెలుసుకుందాం. మొదటిగా, అత్యంత పరిశుద్ధమైనవాడు. శంకరాచార్యులవారు పునాతి ఇతి పవిత్రం అని వివరించారు. పవిత్రము అంటే దేనివల్లనైతే మాలిన్యం తొలగిపోతుందో అది. భగవంతుడు స్వతహాగా అత్యంత పరిశుద్ధుడు. ఆయనలో ఎటువంటి దోషాలు, అజ్ఞానం లేదా రాగద్వేషాలు ఉండవు. గంగానది తనలో కలిసిన మురికిని ఎలా కడిగివేస్తుందో పరమాత్మ కూడా తనను తలచుకున్న వారి హృదయాలను అంత పవిత్రంగా మారుస్తాడు. రెండవ అర్థం శుద్ధి చేసే శక్తి. సాధారణంగా మనం వస్తువులను శుద్ధి చేయడానికి నీటిని, అగ్నిని ఉపయోగిస్తాం. కాని ఆ నీటిని, అగ్నిని కూడా పవిత్రం చేసే పరమ పవిత్రమైన శక్తి ఆ శ్రీమహావిష్ణువే. పవిత్రానాం పవిత్రం యో అని స్తోత్రం ప్రారంభంలోనే మనం చెప్పుకుంటాం. అంటే లోకంలోని పవిత్రమైన వస్తువులన్నింటికీ పవిత్రతను ఇచ్చే మూలశక్తి ఆయనే. మూడవది, పాపాలను హరించేవాడు. మనం తెలియక చేసిన తప్పులను, మన మనస్సులో ఉన్న చెడు ఆలోచనలను కడిగివేసేది భగవంతుని నామమే. ఆయనను స్మరించడం వల్ల మన అంతఃకరణం శుద్ధి అవుతుంది. ఆయనను మన హృదయంలో నిలుపుకుంటే అక్కడ అజ్ఞానమనే మురికి ఉండటానికి వీలుండదు. స్వామి, పవిత్రం, నీవు పరమ పవిత్రుడివి. నా మనస్సులోని కల్మషాలను తొలగించి నన్ను కూడా పవిత్రంగా మార్చు. నీ నామస్మరణతో నా ఆలోచనలు, నా మాటలు, నా పనులు శుద్ధి అయ్యేలా అనుగ్రహించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనస్సు నిర్మలమై ప్రశాంతత లభిస్తుంది. ఓం పవిత్రాయ నమః. శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్రంలోని 63వ నామం మంగళం పరం. సాధారణంగా మనం చేసే ప్రతి పనిలోనూ మంగళం కలగాలని కోరుకుంటాం. అసలైన మంగళమంటే ఏమిటో, పరమాత్మను మంగళం పరం అని ఎందుకు పిలుస్తారో శ్రీ ఆదిశంకరాచార్యుల వారు తమ భాష్యంలో వివరించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిగా, అత్యున్నతమైన శుభస్వరూపుడు. శంకరాచార్యుల వారు మంగళం పరం అంటే అత్యుత్కృష్టం శుభం అని వివరించారు. లోకంలో మనం శుభప్రదమైనవి అని భావించే వస్తువులు లేదా పనులు చాలా ఉండవచ్చు. కాని అవన్నీ తాత్కాలికమైనవి. భగవంతుడు మాత్రమే శాశ్వతమైన, అత్యున్నతమైన శుభాన్నిచ్చేవాడు. ఆయనను స్మరిస్తే చాలు, సమస్త అశుభాలు తొలగిపోయి అంతా మంచే జరుగుతుంది. రెండవ అర్థం దుఃఖాలను నశింపజేసేవాడు. మంగళ అనే పదానికి మగి అంటే గతి అని, లం అంటే
నశింపజేయడం అని ఒక అర్థం ఉంది. అంటే మనలోని అశుభాలను, దుఃఖాలను, పాపాలను నశింపజేసి మనకు ఉత్తమ గతిని ప్రసాదించేవాడు మంగళుడు. సూర్యోదయం కాగానే చీకటి ఎలా మాయమవుతుందో, పరమాత్మ చింతన మన మనసులోకి రాగానే మనలోని అజ్ఞానం, కష్టాలు అనే చీకట్లు తొలగిపోతాయి. మూడవది, స్మరణ మాత్రమున పవిత్రతను ఇచ్చేవాడు. భగవంతుడు కేవలం పవిత్రుడు మాత్రమే కాదు, ఆయనను తలుచుకున్న వారిని కూడా పవిత్రం చేసే మంగళస్వరూపుడు. అందుకే మనం ఏ పూజ చేసినా, ఏ పని మొదలుపెట్టినా మంగళం భగవాన్ విష్ణుః అని ఆయనను తలుచుకుంటాం. ఆయన నామం విన్నా, చదివినా ఆ ప్రదేశమంతా మంగళకరంగా మారుతుంది. స్వామి మంగళం పరం, నీవు శుభాలన్నింటికీ మూలమైనవాడివి. నా జీవితంలోని అమంగళాలను, దోషాలను కడిగివేసి నీ మంగళకరమైన కృపను నాపై కురిపించు. నా ఆలోచనలు, నా గృహము ఎల్లప్పుడూ నీ సాన్నిధ్యంతో శుభప్రదంగా ఉండేలా దీవించు అని ప్రార్థించడమే ఈ నామస్మరణలోని పరమార్థం. ఈ నామాన్ని జపించడం వల్ల మనకు మానసిక శాంతి, కార్యసిద్ధి మరియు సర్వశుభాలు కలుగుతాయి. ఓం మంగళాయ పరస్మై నమః.